ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈనాడు దినపత్రిక ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. రిజర్వేషన్లు రద్దు కావు, భాజపా గెలిస్తే రిజర్వేషన్ల రద్దే. రిజర్వేషన్లు రద్దు కావు, భాజపా అధికారంలో ఉన్నంతకాలం ఉంటాయి. కాంగ్రెస్ వస్తే కుంభకోణాలే. దేశంలో కాంగ్రెస్ ఎన్నికల ఖర్చుకు తెలంగాణ నుంచి ఆర్ఆర్ ట్యాక్స్. లిక్కర్ స్కామ్లో తిన్నది ఎంతో కేసీఆర్ చెప్పాలి. కాగజ్ నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ సభల్లో అమిత్ షా. నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా రాష్ట్రానికి వచ్చి ఇక్కడ బహిరంగ సభల్లో పాల్గొని ఈ విధంగా కాంగ్రెస్ను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఆర్ఆర్ ట్యాక్స్ రూపంలో కాంగ్రెస్కి అందింది అన్నట్టుగా ఇక్కడ అమిత్ షా మాట్లాడారు. అదేవిధంగా బారాస లిక్కర్ స్కామ్లో తిన్నది ఎంతో కేసీఆర్ చెప్పాలన్నట్టుగా కేసీఆర్ను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతున్నారు. ఇక్కడ సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో వేదికపై అభివాదం చేస్తున్న అమిత్ షా, కిషన్ రెడ్డి చిత్రంలో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మల్కాజ్గిరి అభ్యర్థి ఈటల రాజేందర్, లక్ష్మణ్. కేంద్రంలో భాజపా అధికారంలో ఉన్నంతకాలం దేశంలో రిజర్వేషన్లు రద్దు కావని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. భాజపా మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ కాంగ్రెస్ అబద్ధపు ప్రచారం చేస్తుందన్నారు. ఇలాంటి కుట్రలను నమ్మొద్దని కోరారు. కేంద్రంలో 10 ఏళ్ల పాటు పూర్తి విధంగా అమిత్ షా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి కూడా ఇక్కడ ఉన్నారు ప్రచారంలో సభ మీద. భాజపా గెలిస్తే రిజర్వేషన్ల రద్దే, వారిది రాజ్యాంగాన్ని మార్చే సమూహం. ఆ కుట్రల్ని తిప్పుకుట్టేందుకే మా పోరాటం. కాంగ్రెస్ గెలిస్తే దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ, మహిళల బ్యాంకు ఖాతాల్లోకి ఏటా ₹1,00,000, యువతకు ఉద్యోగం పక్కా చేస్తాం. నిర్మల్, ఎర్రవల్లి జనజాతర సభల్లో రాహుల్ గాంధీ. నిర్మల్లో జరిగిన జనజాతర సభకు హాజరైన ప్రజలను అభివాదం చేస్తున్న రాహుల్ గాంధీ పక్కన సీఎం రేవంత్ రెడ్డి, ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి ఆత్రం సుగుణ, మంత్రి సీతక్క. ఎన్నికల్లో భాజపా గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భాజపా నేతలు ప్రజలతో నేరుగానే ఈ విషయాన్ని చెబుతున్నారని గుర్తు చేశారు. భాజపా ఆర్ఎస్ఎస్లది రాజ్యాంగాన్ని మార్చే సమూహం అన్నారు. ఆదిలాబాద్, నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని నిర్మల్, ఎర్రవెల్లిలో ఆదివారం జరిగిన జనజాతర సభల్లో రాహుల్ ప్రసంగించారు. ఆదివాసీ, దళిత, మైనారిటీ, బీసీలకు ఏదైనా దక్కిందంటే అది రాజ్యాంగం పుణ్యమే అంటూ రాజ్యాంగం పుస్తకాన్ని ప్రదర్శించారు. ఇక్కడ నిన్న రాష్ట్రానికి రాహుల్ గాంధీ కూడా వచ్చి ఇక్కడ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. నిర్మల్లో జరిగిన జనజాతర సభకు ఇది జనజాతర లాగా వాళ్ళు చెప్పుకున్నారు. ఇక్కడ సభల్లో రాహుల్ గాంధీ పాల్గొని ఇక్కడ మాట్లాడడం జరిగింది. బీజేపీ వచ్చే గవర్నమెంట్ మళ్ళీ బీజేపీ ఏర్పడితే కేంద్రంలో రిజర్వేషన్లు రద్దు చేస్తుంది, అది బహిరంగంగా చెప్పుకొని తిరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఇక్కడ దానికి కాంగ్రెస్కు ఓటేసి గెలిపించాలన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఆయన పాతవి లేవు, కొత్త పథకాలు రావు. ఈ ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది? ఉద్యమం అయిపోలేదు. రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా ఉంది. ఎన్నికలు మధ్యలో వచ్చినా చివరిలో వచ్చినా మళ్ళీ మనదే అధికారం. కృష్ణా గోదావరి నీళ్లపై మోడీ కుట్ర. జగిత్యాల రోడ్ షో, వీణవంక ఆత్మీయ సమ్మేళనంలో కేసీఆర్. జగిత్యాల రోడ్ షోలో మాట్లాడుతున్న కేసీఆర్ చిత్రంలో రమణ, డాక్టర్ కె సంజయ్, కొప్పుల ఈశ్వర్, డాక్టర్ ఎం సంజయ్ కుమార్, బాజిరెడ్డి గోవర్ధన్. ఇక్కడ కేసీఆర్ మాట్లాడుతున్నారు. పాతవి లేవు, కొత్త పథకాలు రాలేవు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మన కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఈ విధంగా పాత పథకాలు రాలేదు, ప్రజలకు కాంగ్రెస్ చెప్పిన కొత్త హామీలు నెరవేర్చలేదు అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ విధంగా విమర్శిస్తున్నారు. జగిత్యాల రోడ్ షోలో కేసీఆర్ ఈ విధంగా మాట్లాడుతున్నారు ప్రచారంలో. ఏపీ డీజీపీపై వేటు, వైకాపాకు కొమ్ము కాస్తున్నారన్న ప్రతిపక్షాల ఫిర్యాదులతో రాజేంద్రనాథ్ రెడ్డిపై చర్యలు, ఆయన పనితీరుపై ఆది నుంచి విమర్శలు. ఏపీ డీజీపీపై వేటు, ఇది వైకాపా అధికార పార్టీకి ఏకపక్షంగా పనిచేస్తున్నారని డీజీపీ పైన ప్రతిపక్షాల ఫిర్యాదుతో రాజేంద్రనాథ్ రెడ్డిపై చర్యలు తీసుకున్నట్టు ఇక్కడ ఈసీ ఎలక్షన్ కమిషన్ తీసుకున్నది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికార వైకాపా అరాచకాలు, దాష్టికాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి మొత్తం పోలీస్ వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. పోలీసు దళాల అధిపతిగా ఉంటూ వైకాపా కార్యకర్తల పనిచేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపిన ఎన్నికల సంఘం చివరికి ఆయన్ను బదిలీ చేసింది. ఎన్నికల కోడ్ వచ్చాక
కూడా రాజేంద్రనాథ్ రెడ్డి అధికార పార్టీకి మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని ఆయన డీజీపీగా కొనసాగితే నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు జరగవని ప్రతిపక్షాలు మొదటి నుంచి చెబుతున్నాయి. ఎన్నికల సంఘం ఆ ఫిర్యాదులపై చాలా ఆలస్యంగా స్పందించింది. ఎన్నికల్లో వైకాపాకు ప్రయోజనం చేకూర్చేలాగా ఆయన ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో సరిగ్గా పోలింగ్కు వారం రోజుల ముందు ఎన్నికల సంఘం ఆయనపై బదిలీ వేటు వేసింది. రాజేంద్రనాథ్ రెడ్డి ఇక్కడ చిత్రంలో డీజీపీపై ఎన్నికల సంఘం సస్పెండ్ చేసినట్టు ఇక్కడ. ఇప్పుడు సమయం వచ్చింది ఇలా చెప్పేందుకు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఏ పార్ట్నర్ ఫర్ లైఫ్ నేను చేస్తాను. మీరు పెట్టుబడి పెట్టే ముందు స్కీమ్ గురించి తెలుసుకోండి. మీరు పెట్టుబడి పెడుతున్న స్కీమ్ యొక్క ముఖ్యమైన స్కీమ్ సంబంధిత డాక్యుమెంట్స్ని దయచేసి చదవండి. అవి స్పష్టంగా లేకపోతే దయచేసి మీ అడ్వైజర్, బ్యాంకు డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడండి. మీ వివరాలన్నీ పూర్తిగా ఉన్నాయని చూసుకోండి. మీ ప్యాన్ మీ ఆధార్తో లింక్ అయిందని రూఢీపరచుకోండి. కేవైసీ రికార్డుల కోసం మరియు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల కోసం నేమ్, పేరు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ప్యాన్, పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఐఎఫ్ఎస్సితో సహా అప్డేట్ చేయండి. ఇది మీరు పొందవలసిన క్లెయిమ్ చేయని డివిడెండ్లు, ఐడి, సిడబ్ల్యూ మరియు రిడెంప్షన్ మొత్తాలు ఏవైనా ఉంటే యొక్క ప్రాసెసింగ్లో తోడ్పడుతుంది. కేవైసీ అనుగుణంగా ఉండండి. మీ కేవైసీని ప్యాన్ మరియు ఈసైన్తో మీ కేఆర్ఏలో కేవైసీ రిజిస్ట్రేషన్ అథారిటీ రికార్డులలో ఆధార్తో వాలిడేట్ చేసుకోండి. వెబ్సైట్ని సందర్శించడం ద్వారా లేదా ఏ మ్యూచువల్ ఫండ్ హౌస్ ఆఫ్ ద్వారా లేదా మీ డిస్ట్రిబ్యూటర్ ద్వారా కేవైసీని వాలిడేట్ చేసుకోవచ్చు. ఒకసారి మీ కేవైసీ వాలిడేట్ అయితే మీరు సునాయాసంగా ఫండ్ హౌసెస్ అన్నిటితోనూ ట్రాన్సాక్ట్ చేయొచ్చు మరియు ప్రతి ఫండ్ హౌస్తోనూ అనేక కేవైసీల అవసరం ఉండదు. దాన్ని అప్డేట్ చేయండి. మీ సంప్రదింపు వివరాలలో ఏదైనా మార్పు, వ్యత్యాసం కనుక ఉంటే దయచేసి వాటిని మీ డిస్ట్రిబ్యూటర్, ఫండ్ హౌస్ లేదా సిఐఎంఎస్, ఫిన్టెక్ వంటి రిజిస్ట్రార్ మరియు ట్రాన్స్ఫర్ ఏజెంట్ ఆర్టీఏ ద్వారా మీ కేఆర్ఏ రికార్డులలో దయచేసి అప్డేట్ చేయండి. చిన్నదైన అత్యవసరమైన అంశం. ఎటువంటి ఊహించలేని పరిస్థితుల కోసం సిద్ధంగా ఉండేందుకని మ్యూచువల్ ఫండ్స్లో మీ అన్ని పెట్టుబడులకు మీ నామినీని రిజిస్టర్ చేసుకోవాలని రూఢీపరచుకోండి. మీ రియబిలిటీ బాధ్యత తెలుసుకోండి. మీరు రిడెంప్షన్, స్విచ్ ట్రాన్సాక్షన్ కోసం అభ్యర్థన సబ్మిట్ చేసే ముందు వర్తించే ఎగ్జిట్ లోడ్ మరియు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ గురించి తెలుసుకోండి. ఒక డీజీ పెట్టుబడిదారు అవ్వండి. అన్ని మ్యూచువల్ ఫండ్స్లోనూ మీ పూర్తి పోర్ట్ఫోలియోని www.mfcentral.com ద్వారా యాక్సెస్ చేసుకోండి. మీరు ఆయా ఫండ్ హౌసెస్ ఆర్టీఏల డిజిటల్ ప్లాట్ఫారంలను, వెబ్సైట్ ఆఫ్లను వాడుతూ నెట్ బ్యాంకింగ్, ఆర్టీజీఎస్, ఓటీఎం, యూపీఐ మొదలైన వివిధ పేమెంట్ అభిమతాలతో మ్యూచువల్ ఫండ్స్ని చూసి ట్రాన్సాక్ట్ చేయొచ్చు. డిమాండ్ డ్రాఫ్ట్, డీడీ, పే ఆర్డర్ ద్వారా పెట్టుబడులు స్వీకరించబడదామని గుర్తుంచుకోండి. షూర్గా ఉండండి, సేఫ్గా ఉండండి. ఏ ఓటీపీ ఆధారిత ట్రాన్సాక్షన్ని అయినా అన్ని ట్రాన్సాక్షన్ వివరాలని సమీక్షించిన తర్వాతనే అధికృతం చేయండి. మీ ఫండ్ హౌస్ యొక్క ఏ ప్రతినిధి అయినా మిమ్మల్ని మీ ఓటీపీ గురించి ఎన్నడూ అడగరు. ఎటువంటి అనధికృతులైన వ్యక్తులు లేదా ఎంటైటీలతో మీ కేవైసీ డాక్యుమెంట్లు, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకండి. ఇందువలన గుర్తింపు దొంగతనం లేదా మోసాలను అరికట్టవచ్చు. ఇది ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అడ్వర్టైజ్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.